హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మన అందరికీ ఎంతో హెల్తీ ఫుడ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. అదేనండోయ్, రాగి పిండితో చేసే రాగి సంగటిని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలామంది రాగి పిండిని అంబలిగా చేసుకొని తాగుతుంటారు, సూప్గా చేసుకొని తాగుతుంటారు. అలా కాకుండా ఎప్పుడో ఒకసారైనా ఇలా ట్రై చేయండి. రాగి సంగటికి అన్ని కర్రీస్ బాగుంటాయి. చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఏదైనా గ్రేవీ కర్రీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి సంగటిని నములుతూ తినే కంటే చిన్న చిన్న బాల్లా చేసి ఆ గ్రేవీలో ముంచుకొని మింగేస్తుంటే ఆహాహా, అస్సలు మాటలు ఉండవు. ఓన్లీ మింగడమే అన్నట్టు రాగి సంగటిని తింటారండి. అదే పనిగా పెట్టుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేశానన్నది దాని ప్రాసెస్ చూద్దామా? ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని మనం డైలీ వాడే రైస్ నే తీసుకోండి. పర్టికులర్ గా వేరే రైస్ అంటూ ఏం అవసరం లేదు. ఏ రైస్ తీసుకున్నా బాగుంటుంది. ఏ కప్పుతో బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో రాగి పిండిని గాని వాటర్ గాని అదే కొలతల్లో అదే కప్పుతో తీసుకోవాలి. తీసుకున్న బియ్యంని నీట్ గా వాష్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇంకో బౌల్లోకి రాగి పిండిని కూడా బియ్యాన్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో రాగి పిండిని కూడా తీసుకోండి. తీసుకున్న రాగి పిండిని ఒకసారి జల్లించి తీసుకోండి. అలా తీసుకోకపోవడం వల్ల రాగి పిండిలో పొట్టు అనేది ఉంటది కదా, అది తినేటప్పుడు లైట్ గా గరుగ్గా తగులుతుంటది. రాగి పిండిలో ఏదైనా చెత్త గాని ఏమైనా ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది కదా. ఒకసారి జల్లించుకొని పిండిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ ని కుక్ చేసుకుందాం. ముందుగా ఏ బౌల్లో అయితే రైస్ కుక్ చేసుకుంటాం అనుకుంటారో ఆ బౌల్ తీసుకొని ఏ కప్పుతో మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు వాటర్ తీసుకోవాలి. 4 కప్పులు ఎందుకు తీసుకోమంటున్నానంటే 1 కప్పు బియ్యంకి 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాము. అలాగే 1 కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి 1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ తీసుకొని బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్న దాంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని కూడా మరుగుతున్న దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. చూసారు కదండి, 90% వరకు కుక్ అయింది. ఎప్పుడైనా రాగి సంగటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే రైస్ అన్నది 90% వరకు కుక్ అయితే సరిపోద్ది. 90% కుక్ అయిన తర్వాత ముందుగా తీసుకున్న రాగి పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా రాగి పిండి అన్నం అనేది బాగా మిక్స్ అయ్యి మెత్తని జావలా అవుతుంది. చూసారు కదండి ఎంత బాగా మిక్స్ అయ్యింది. మనం కలుపుకున్న దాంట్లోనే రాగిపిండి టేస్ట్ అనేది ఉంటది. మనం బాగా కలుపుకపోవడం వల్ల రాగిపిండి అన్నం కలవదు. అలా కలపకపోవడం వల్ల మనం తినేటప్పుడు రాగిపిండి టేస్ట్ రాగిపిండి, అన్నం టేస్ట్ అన్నం సపరేట్ గా మనకు తెలుస్తుంటది. బాగా మిక్స్ అయితే ఆ టేస్ట్ కాకుండా వేరే టేస్ట్ గా ఉంటదండి. ఒకసారి కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం చల్లగైనంత వరకు పక్కన పెట్టుకోండి. కొంచెం చల్లగైన తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసి మనం ఉడికించుకున్న అన్నంని రాగి పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాల్లా చేసుకోండి. మిగతాది కూడా సేమ్ ఇలాగే చేసుకొని తినే ముందు మనం చేసుకున్న రాగి సంగటిని ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని చిన్న గుంతలా చేయండి. ఆ గుంతలో నెయ్యి వేసి మనం వండిన కర్రీని దాంట్లో వేసి చిన్న చిన్న బాల్లా చేసి ఆ గ్రేవీలో ముంచుకొని మింగేయండి. అలా మింగుతూ ఆనియన్ నంచుకుంటుంటే కెవ్వు కేకండి, చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి తింటే విడిచిపెట్టరు. కంటిన్యూస్ గా 1 వీక్ ఒకసారైనా చేస్తుంటారు. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.